ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మైసీక్వల్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు మైసీక్వల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఇంజన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అందులో ఇన్నోడిబి అనేది పాపులర్ స్టోరేజ్ ఇంజన్. ఇన్నోడిబి మాత్రమే మనకు ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్స్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం ఏమంటామంటే ఇన్నోడిబి ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్స్ అంటాం. ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా డైరెక్ట్గా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, సో ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యాసిడ్ ప్రాపర్టీస్. మనకి యాసిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. అందులో మనకు థర్డ్ ప్రాపర్టీ అనేది ఐసోలేషన్ లెవెల్. ఫ్రెండ్స్, ఐసోలేషన్ లెవెల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఒక జస్ట్ పారామీటర్. అది మన సెట్ సెషన్ అని సెషన్ లెవెల్ ఇసుకోవచ్చు, సెట్ గ్లోబల్ అని వితౌట్ రీస్టార్టింగ్ పర్మనెంట్గా సెట్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా కావాలంటే మైడాట్ సిఎన్ఎఫ్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కింద లాస్ట్లో ఉంది చూడండి. అలా ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మనకు మల్టిపుల్ యూజర్స్ అట్ అ టైం ఒక డేటాబేస్ కానీ ఒక టేబుల్ కానీ కనెక్ట్ అయ్యి ఏమైనా ట్రాన్సాక్షన్ అట్ అ టైం చేస్తున్నప్పుడు విజిబిలిటీ ఎలా ఉంటుంది అనేది. సో ఇట్స్ లైక్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మనకి ఏంటంటే డేటా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, రీలబిలిటీ, రీపోర్టబుల్స్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు కాన్సెప్ట్ ఐసోలేషన్ లెవెల్. అంతమించి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనం దీన్ని చెప్పాను కదా, యూజర్ అనేవాడు సెట్ సెషన్ వేసి సెషన్ లెవెల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కింద చూపిస్తున్న సెట్ గ్లోబల్ని గ్లోబల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా పర్మనెంట్ కావాలంటే మైడాట్ సిఎన్ఎఫ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, మనకు టోటల్గా 3 వేస్లో పెట్టుకోవచ్చు. సెషన్ లెవెల్, గ్లోబల్ లెవెల్, పర్మనెంట్ కావాలంటే మైడాట్ సిఎన్ఎఫ్లో. ఓకే, అది ఫ్రెండ్స్. మనం చెక్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ గ్లోబల్ డాట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ అని చెక్ చేస్తే అది ఏ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టోటల్ ఇన్నోడిబి విల్ ఆఫర్స్ 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్స్. మన టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ విండోలో రిపీటబుల్ రీడ్ ఈజ్ ద డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్. బేసిక్గా ఇన్నోడిబి ఆఫర్స్ 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్: రీడ్ అన్కమిటెడ్, రీడ్ కమిటెడ్, రిపీటబుల్ రీడ్, సీరియలైజబుల్. సో మనకు టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయి. అందులో రిపీటబుల్ రీడ్ ఈజ్ ద డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్. అది ఫ్రెండ్స్. ఓకే, మిగతావి కూడా 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే రీడ్ అన్కమిటెడ్, దెన్ రీడ్ కమిటెడ్, రీడ్ రిపీటబుల్ రీడ్, సీరియలైజబుల్ అని 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్ కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, ప్రాక్టికల్గా చెక్ చేద్దాం మనం ఏం చేద్దామంటే మైడాట్ సిఎన్ఎఫ్లో డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ని పెట్టి రీస్టార్ట్ చేద్దాం. సో ఇన్ కేస్ మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ మైడాట్ సిఎన్ఎఫ్ యూజ్ చేసే బదులు మీరు సెట్ గ్లోబల్ అని పర్మనెంట్గా సెట్ చేసుకోవచ్చు. బట్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్ వస్తుంది. మీకు పర్మనెంట్ కావాలనుకుంటే మైడాట్ సిఎన్ఎఫ్లో పెట్టుకోండి. ఓకే, నాన్ ప్రోడక్ట్ అయితే మీకు డైరెక్ట్గా రీస్టార్ట్ చేసిన ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రొడక్షన్ అయితే సెట్ గ్లోబల్ అనేది రికమెండెడ్. సో సెట్ గ్లోబల్ అనేది 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. సెట్ గ్లోబల్ యూజ్ చేసుకోవచ్చు, సెట్ అట్ గ్లోబల్ డాట్ ట్రాన్సాక్షన్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏం చేద్దామంటే మైడాట్ సిఎన్ఎఫ్లో పెట్టి డైరెక్ట్గా టెస్ట్ చేద్దాం. మైడాట్ సిఎన్ఎఫ్లో మీకు అండర్ మైసీక్వల్ డి పారామీటర్ ఎక్కడైనా సరే ట్రాన్సాక్షన్ అండర్ స్కోర్ ఐసోలేషన్ లెవెల్ అని ఇన్ని సింగిల్ కోడ్లో మనం రీడ్ కమిటెడ్, రీడ్ అన్కమిటెడ్, రిపీటబుల్ రీడ్, సీరియలైజబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. మరి ఏం పెట్టకపోతే రిపీటబుల్ రీడ్ ఈజ్ ద డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్. ఇక్కడ నేను ఏం చేస్తాను, రీడ్ అన్కమిటెడ్ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. మీరు ఊరికి మైడాట్ సిఎన్ఎఫ్లో పెట్టి రీస్టార్ట్ చేయకపోతే డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్ రిపీటబుల్ రీడే ఉంటుంది. అది ఫ్రెండ్స్. మైడాట్ సిఎన్ఎఫ్లో పెట్టారంటే కంపల్సరీగా సర్వర్ని రీబూట్ చేయాలి, లేకపోతే ఆ పారామీటర్ ఎఫెక్ట్ కాదు. ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ పారామీటర్ హ్యాష్ సింబల్ ఉందంటే అది కామెంట్లో ఉందని అర్థం. అది రీస్టార్ట్ చేసిన ఎఫెక్ట్ కాదు. సో కామెంట్ తీసి ఆ పారామీటర్ ఎనేబుల్ చేసి రీస్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం 2 యూజర్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కర్నా యూజర్, రైట్ సైడ్ తారక్ యూజర్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 యూజర్స్ని ప్యారలల్గా కనెక్ట్ అయ్యేసి ఈఎంపీడీబీకి మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్ని. బట్ మనం టెస్ట్ చేయాలంటే ఇన్నోడిబి టేబుల్ మాత్రమే ఉండాలి. మళ్ళీ మయాజమ్, సిఎస్వి, మెర్జ్ మెమరీ, ఫెడరేటెడ్ వేరే టేబుల్ ఉంటే మళ్ళీ వర్కౌట్ కాదు. మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ క్రియేట్ ఆల్రెడీ ఐ థింక్ ఉందనుకుంటా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు రీడ్ అన్కంప్లీటెడ్ సెట్ చేస్తాం కదా మైడాట్ సిఎన్ఎఫ్లో వచ్చింది మనకి. రైట్ సైడ్ విండోలో కూడా చూడవచ్చు మీరు 2 సెషన్లో మనకు రీడ్ అన్కంప్లీటెడే ఉందన్నమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక టేబుల్ ఉందనుకుంటా, చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ చూద్దాం. ఒక టేబుల్ ఉంది ఆల్రెడీ, 3 rows ఉన్నాయి. ఈ టేబుల్ ఏ స్టోరేజ్ ఇంజన్తో స్టోర్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. సో క్రియేట్ టేబుల్ నేమ్ ఇస్తే టోటల్ ఎంటైర్ స్ట్రక్చర్ వస్తుంది మనకి. సో టేబుల్ డెఫినేషన్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇంజన్ ఇన్నోడిబి ఉంది చూడండి. ఓకే, ఇది మనం టెస్ట్ చేయడానికి సరిపోతుంది. ఈ టేబుల్తో టెస్ట్ చేద్దాం మనం. సో మనం ఏం చేద్దాం అంటే బోత్ సైడ్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటేనే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. లేదు ఒకసారి ట్రాన్సాక్షన్ చేయకుండా ఒకసారి ట్రాన్సాక్షన్ చేసి ఇంకోసారి చెక్ చేస్తే వేస్ట్, మనకు డిఫరెన్స్ తెలియదు. సో నేను అందుకే ఏం చేస్తున్నానంటే
ఫస్ట్ రెండు సైడ్లు ఏది ఉందని చూద్దాం. రీడ్ అన్కంప్లీటెడ్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాను. ఓకే, రైట్ సైడ్ విండో కూడా మనము ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా 3 rows ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా 3 rows ఉన్నాయి. ఓకే, రెండు సైడ్లో మనకు 3 rows ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఎంఎల్ ఆపరేషన్ చేసి మనం ఎలా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ విండోలో కొన్ని రోస్ ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ విండోలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రీడ్ అన్కమిటెడ్ కదా, అక్కడే మనకు మీనింగ్ ఉంది చూడండి. రీడ్ అన్కమిటెడ్ అంటే ఏంది? రీడ్ అన్కమిటెడ్ చేంజెస్ అని. ఓకే, మనకు మీనింగ్ అక్కడే ఉంది, మనకి ఎక్కడ వెతకని అవసరమే లేదు. రీడ్ అన్కమిటెడ్ అంటే రీడింగ్ అన్కమిటెడ్ చేంజెస్ అంటే మనము విచ్ ఆర్ నాట్ ఎట్ కమిటెడ్. సో మనకు డర్టీ రోస్ అనేది డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. వాటిని మనం డర్టీ రోస్ అంటాం, ఎందుకంటే కమిటెడ్ కాని రోస్ని మనం డర్టీ రోస్ అంటాం. ఆ రోస్ని మనం డైరెక్ట్గా చూడవచ్చు. బట్ లెఫ్ట్ సైడ్ యూజర్ ఏం చేస్తున్నాడు అనేది ఇమ్మీడియట్గా రైట్ సైడ్ యూజర్ చూడవచ్చు. ఓకే, అది మనకు. మనం ఏం చేద్దామంటే కొన్ని రోస్ ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ సైడ్ యూజర్స్తో రైట్ సైడ్ యూజర్తో లాగిన్ అయ్యాము ఆల్రెడీ. దాని నుంచి చెక్ చేద్దాం వెదర్ వీఆర్ ఏబుల్ టు సీ 3 rows ఆర్ ఇక్కడ ఇన్సర్ట్ చేసే ఇంక్లూడింగ్ 6 rows అనేది. ఇక్కడ ఏం చేద్దామంటే 3 rows ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ విండోలో 6 rows చూస్తాము, 3 rows చూస్తాము అనేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ విండోస్లో 6 rows వచ్చాయి. ఆ 3 rows అనేది కంప్లీట్ కాని రోస్ అనమాట, అంటే డర్టీ రోస్ అని అర్థం. బట్ ఇక్కడ రైట్ సైడ్ విండోలో మనం ఇమీడియట్గా 6 rows చూస్తున్నాం మనం. అంటే ఆ 4, 5, 6 అనే రోస్ అనేవి విచ్ ఆర్ నాట్ ఎట్ కమిటెడ్ అనమాట. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ విండోలో ఎప్పుడైనా రోల్ బ్యాక్ చేయొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ రైట్ సైడ్ విండోలో 3 rows చూస్తాం. అదే ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే రీడింగ్ అన్కమిటెడ్ చేంజెస్ అంటే విచ్ ఆర్ డర్టీ రోస్ అనమాట. అది ఫ్రెండ్స్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ వాడు ఏమైనా చేసి రైట్ సైడ్ ఇమీడియట్గా మనం చూడొచ్చు. కమిట్ కొడితే చూడొచ్చు, రోల్ బ్యాక్ కొడితే చూడొచ్చు. సో రీడ్ అన్కమిటెడ్లో మనం డైరెక్ట్గా డర్టీ రోస్ అనేది చూడొచ్చు, అంటే విచ్ ఆర్ నాట్ ఎట్ కమిటెడ్ రోస్ అనమాట. అది ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే అది మనకు ఫస్ట్ ఐసోలేషన్ లెవెల్. ఇంకా నెక్స్ట్ ఏముంది, రీడ్ కమిటెడ్. రీడ్ కమిటెడ్ కూడా చెక్ చేద్దాం. అక్కడే మనకు మీనింగ్ చూడండి. రీడ్ కమిటెడ్ అంటే ఓన్లీ రీడ్ కమిటెడ్ చేంజెస్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే డర్టీ రోస్ నాట్ పాసిబుల్ బట్ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆర్ పాసిబుల్. నాన్ రిపీటబుల్ రీడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి ఒక రిజల్ట్ ఒకసారి ఇంకొక రిజల్ట్ అని అర్థం. మైడాట్ సినఫ్లో మనం జస్ట్ ఆ పారామీటర్ రీడ్ అన్కంప్లీట్ తీసేసి రీడ్ కంప్లీట్ పెడదాం, సర్వర్ని రీబూట్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, అంతమించి ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మన రీడ్ అన్కంప్లీటెడ్లో డర్టీ రోస్ పాసిబుల్ కదా, ఇక్కడ రీడ్ కంప్లీటెడ్లో డర్టీ రోస్ ఇస్ నాట్ పాసిబుల్ బట్ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆర్ పాసిబుల్. నాన్ రిపీటబుల్ రీడ్స్ అంటే ఒకసారి ఒక రిజల్ట్ ఒకసారి ఒక రిజల్ట్ అని అర్థం, అంతమించి ఏం లేదు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో కొన్ని రోస్ ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్లో చెక్ చేసాం అనుకో, ఫస్ట్ 3 rows కనపడవచ్చు, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ కొడితే 6 rows కనపడవచ్చు, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో రోల్ బ్యాక్ కొడితే మళ్ళీ 9 rows కనవచ్చు, అట్లా అనమాట. సో నాన్ రిపీటబుల్ రీడ్స్ అంటే ఒకసారి ఒక రిజల్ట్ ఇంకోసారి ఒక రిజల్ట్ అని అర్థం. బట్ ఇక్కడ ఏమైతే డర్టీ రోస్ ఆర్ నాట్ పాసిబుల్. అది ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు రైట్ సైడ్ విండోలో కూడా మనకు రీడ్ కమిటెడ్ ఉంది. 2 సెషన్స్ తీసుకున్నాం కదా, ఒకటి లెఫ్ట్ సైడ్ కర్నా యూజర్, రైట్ సైడ్ టారాక్ యూజర్, రెండు మన ఈఎంపీడీపీకే కనెక్ట్ అయ్యాము. 2 సైడ్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేసేసి చూద్దాం. ఇక్కడ 3 rows చూస్తున్నాడు రైట్ సైడ్ విండోలో, లెఫ్ట్ సైడ్ విండోలో కూడా 3 rows చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ విండోలో 3 rows ఇన్సర్ట్ చేద్దాం. టోటల్ 6 rows ఉండాలి. చూడండి 6 rows ఉన్నాయి. 4, 5, 6 అనేది ఇట్స్ ఆర్ నాట్ ఎట్ కమిటెడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ విండోలో ఓన్లీ వీఆర్ ఏబుల్ టు సీ 3 rows అనమాట. అంటే లైక్ రీడ్ అన్కమిటెడ్లో డర్టీ రోస్ ఉన్నాయి కదా, ఇక్కడ రీడ్ అన్కమిటెడ్లో డర్టీ రోస్ ఆర్ నాట్ పాసిబుల్ బట్ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ విండోలో ఇమిడియట్ కమిట్ కొట్టాను అనుకో, రైట్ సైడ్ విండోలో 6 rows వస్తాయి. అంటే నాన్ రిపీటబుల్ రీడ్స్ అంటే ఒకసారి ఒక రిజల్ట్ ఇంకోసారి ఒక రిజల్ట్ అని అర్థం, అంతమించి ఏం లేదు. బట్ మనకు ఓన్లీ కన్సిస్టెంట్ డేటా అంటే విచ్ ఆర్ కమిటెడ్ డేటా కావాలనుకుంటే మనం ఇది పెట్టుకోవచ్చు, లేదా అన్కమిటెడ్ డేటా కూడా నాకు ఇమిడియట్గా చూడాలనుకుంటే రీడ్ కమిటెడ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, మన బేస్డ్ ఆన్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ క్యాన్ సెట్ రీడ్ అన్కమిటెడ్ ఆర్ రీడ్ కమిటెడ్. నాకు కమిటెడ్ చేంజెస్ మాత్రమే కావాలనుకుంటే రీడ్ కమిటెడ్ పెట్టుకోండి. నన్ను అన్కంప్లీట్ చేంజెస్ కూడా ఇమీడియట్గా చూసుకోవాలనుకుంటే రీడ్ అన్కంప్లీట్ పెట్టుకోవచ్చు, మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రీడ్ కమిటెడ్లో డర్టీ రోస్ ఆర్ నాట్ పాసిబుల్ బట్ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆర్ పాసిబుల్. ఒకసారి ఒక రిజల్ట్ ఇంకోసారి ఇంకో రిజల్ట్, ఎందుకంటే యూజర్స్ కంప్లీట్ కొట్టినప్పుడు ఒక రిజల్ట్, రోల్ బ్యాక్ కొడితే ఒక రిజల్ట్, అంతే. నాకు 2 పాసిబిలిటీ ఉండకూడదు అనుకుంటే రిపీటబుల్ రీడ్ ఇస్ ద డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే డర్టీ రోస్ ఆర్ నాట్ పాసిబుల్, ఈవెన్ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆల్సో నాట్ పాసిబుల్ బట్ ప్యాంథమ్ రీడ్స్ ఆర్ పాసిబుల్. ప్యాంథమ్ రీడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్వేస్ సేమ్ రిజల్ట్ అనమాట. మనం ఒకే సెషన్లో ఉంటే అదర్ యూజర్స్ ఈవెన్ దే గివ్ కమిట్ ఆర్ రోల్ బ్యాక్ వాట్ ఎవర్ ఇట్ మే బి వీఆర్ ఏబుల్ టు సీ ద హోల్ రిజల్ట్ అని అర్థం. ప్యాంథమ్ రీడ్స్ అంటారు వాటిని.
సో మన ఇక్కడ ఏంటంటే మై డాట్ సీనప్లో ఆ పారామీటర్ పెట్టిన అవసరం లేదు, కామెంట్ పెట్టిన బై డిఫాల్ట్ రిపీటబుల్ రీడే తీసుకుంటుంది. అక్కడ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయని అవసరం లేదు ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ ఈక్వల్ రిపీటబుల్ రీడ్ అని, ఎందుకంటే అది కామెంట్ పెట్టిన బై డిఫాల్ట్ రీస్టార్ట్ చేస్తే రిపీటబుల్ రీడ్ ఈజ్ ద డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్ ఫర్ ఇన్నోడిబి. అది ఫ్రెండ్స్ రిపీటబుల్ రీడ్ అంటే చెప్పాను కదా, ఇక్కడ డర్టీ రోస్ ఆర్ నాట్ పాసిబుల్, ఈవెన్ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆల్సో నాట్ పాసిబుల్, ఓన్లీ ప్యాంథమ్ రీడ్స్. ప్యాంథమ్ రీడ్స్ అంటే ఏం లేదు, ఆల్వేస్ సేమ్ రిజల్ట్. మనం ఒకే సెషన్లో ఉంటే లెఫ్ట్ సైడ్ యూజర్ ఆర్ ఏ యూజర్ అయినా కమిట్ ఇవ్వని రోల్ బ్యాక్ ఇవ్వని మనకైతే ఓల్డ్ రిజల్ట్ మాత్రమే చూడొచ్చు. అది ఫ్రెండ్స్ చూడండి రిపీటబుల్ రీడ్ వచ్చింది. సో రైట్ సైడ్ యూజర్లో తారక్ యూజర్తో లాగిన్ అయ్యి ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకు రిపీటబుల్ రీడ్ మాత్రమే ఉండాలి. చూడండి నేను తారక్ యూజర్తో ఎంపీడీబీకి లాగిన్ అయ్యి చెక్ చేస్తాను. ఇక్కడ కూడా మనకు ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ రిపీటబుల్ రీడ్ మాత్రమే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ అదే ఉంది. సో రెండు సైడ్లు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు 6 రోస్ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎంత 6 రోసే ఉన్నాయి. రెండు సైడ్లు 6 రోసే ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ విండోలో కొన్ని రోస్ ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ విండోస్లో చూద్దాం ఎన్ని రోస్ ఉన్నాయనేది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేశానంటే 3 రోస్ ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ 9 రోస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక 3 రోస్ అనేది నాట్ ఎట్ కమిటెడ్ కదా. సో లైక్ అన్కమిటెడ్లో మనకి ఏంటంటే డర్టీ రోస్ వస్తాయి, ఇక్కడ డర్టీ రోస్ రాలేదు. ఓకే గుడ్. ఇక్కడ మనం కమిట్ కొట్టి చూద్దాం. కమిట్ కొట్టినప్పుడు ఏం కావాలో మనకు లెఫ్ట్ సైడ్ విండోలో 9 రోస్ రావాలి కదా. మనకు లెఫ్ట్ సైడ్ విండోస్లో మళ్ళీ మనకు 6 రోస్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆల్సో నాట్ పాసిబుల్ లైక్ రీడ్ కమిటెడ్. ఇక్కడ ఏంటంటే ప్యాంథమ్ రీడ్స్ అంటే ఒకే సెషన్లో ఉంటే ఆల్వేస్ విల్ సీ ద ఓల్డ్ రిజల్ట్, సేమ్ రిజల్ట్ మాత్రమే చూడొచ్చు. సో అది ప్యాంథమ్ రీడ్స్ అంటారు ఫ్రెండ్స్. మనం అదే సెషన్ నుంచి క్విట్ అయ్యి ఇమీడియట్గా రీలాగిన్ అయినా అనుకోను మనకు లేటెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు 9 రోస్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ సెషన్లో క్విట్ అయ్యి ఇప్పుడు 6 రోస్ ఉన్నాయి, క్విట్ అయ్యి రీలాగిన్ అయ్యి ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు 9 రోస్ ఉంటాయి చూడండి. అది ఫ్రెండ్స్. సో రిపీటబుల్ రీడ్లో మనకు డర్టీ రోస్ ఆర్ నాట్ పాసిబుల్, నాన్ రిపీటబుల్ రీడ్స్ ఆల్సో నాట్ పాసిబుల్, ఓన్లీ ప్యాంథమ్ రీడ్స్ అంటాం. ఇది కూడా నాకు వద్దు అనుకుంటే సీరియలైజబుల్ ఈజ్ ద మ్యాక్స్ ఐసోలేషన్ లెవెల్. ఇది మనకు ఇన్నోడిబిలో ఉండే హైయెస్ట్ పాసిబిలిటీ ఐసోలేషన్ లెవెల్. ఇక్కడ మనం అన్నీ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. డర్టీ రోస్, నాన్ రిపీటబుల్ రీడ్స్, ప్యాంథమ్ రీడ్స్ ఏవి రావు మనకి. సో ఇది కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. అయితే కొన్ని లాక్స్ అనేవి వస్తాయి, అందుకని ఇది మనము రియల్ టైంలో రేర్గా యూజ్ చేస్తాం. బట్ ఇది కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నాకు కన్సిస్టెంట్ డేటా కావాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ కూడా సీరియలైజబుల్ ఇచ్చేసి రీస్టార్ట్ చేద్దాం. ఇది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. సీరియలైజబుల్ అంటే ఏంటో తెలుస్తుంది కదా. సో సీరియలైజబుల్ అనేది రిపీటబుల్ రీడ్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట అంతే. బట్ కన్సిస్టెంట్ డేటా వస్తుంది, బట్ లైట్గా లాక్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక యూజర్ ఏమైనా చేసేటప్పుడు ఇంకొక యూజర్ స్టేట్మెంట్స్ లాక్లో ఉంటాయి, దానికోసం. అంతమించి ఏం లేదు. బట్ మనకు డేటా కన్సిస్టెంట్ డేటా కావాలి, నాకు డర్టీ రోస్ వద్దు, నాన్ రిపీటబుల్ రీడ్స్ వద్దు, ప్యాంథమ్ రీడ్స్ వద్దు అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేద్దామంటే రెండు సైడ్లు చెక్ చేద్దాం. సీరియలైజబుల్ అనేది ఉంది. రైట్ సైడ్ తారక్ యూజర్తో లాగిన్ చేసి ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకు ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ అనేది సీరియలైజబుల్ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ యూజర్ ఏమో కర్ణా యూజర్, రైట్ సైడ్ యూజర్ తారక్ యూజర్. 2 డిఫరెంట్ సెషన్స్ ఓపెన్ చేసాం. దే హ్యావ్ కనెక్టెడ్ టు ద సేమ్ డేటాబేస్ ఎంపీడీబీ. రెండు సైడ్లో మనకు సీరియలైజబుల్ అనేది ఉంది. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, 9 రోస్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్లో కూడా స్టార్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసి ఇక్కడ చెక్ చేద్దాం. 9 రోస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు నోట్ ప్యాడ్లో సీరియలైజబుల్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇది రిపీటబుల్ రీడ్ అనేది ఎక్స్టెన్షన్ అంతే. అడిషనల్గా ఇక్కడ ఏమి ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఏమన్నా రో సెలెక్టెడ్ బై వన్ ట్రాన్సాక్షన్ కెనాట్ బి చేంజ్డ్ బై అనదర్ అంటిల్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ విల్ కంప్లీట్. సో మీరు ఏమన్నా ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైనా డేటా సెలెక్ట్ చేసుకుందాం అనుకో, సెకండ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్ కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ కొడితే మాత్రమే సెకండ్ యూజర్ ట్రాన్సాక్షన్ విల్ గెట్ ఎగ్జిక్యూట్ అనమాట. మనం ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాం కదా, ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసింది రైట్ సైడ్ విండోలో సెలెక్ట్ చేసాం డేటాని. అక్కడ 9 రోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ డేటా సెలెక్ట్ చేసాం కదా. ఇక్కడ మనం కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ ఇవ్వాలి. ఇక్కడ మనం ఎందుకంటే రైట్ సైడ్లో ట్రాన్సాక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేసాము, లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి అది వెయిటింగ్ స్టేట్లో ఉంది. సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. 3 రోస్ ఎగ్జిక్యూట్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అది ట్రాన్సాక్షన్ క్విట్ అయింది కాబట్టి అంతే. ఓకే, ఒకసారి ఇది ట్రాన్సాక్షన్ ఇప్పుడు యాక్చువల్గా రైట్ సైడ్ విండోలో మనం సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, బట్ ఎనివే అది ట్రాన్సాక్షన్ కిందకి తీసుకుంది. సో అందుకని లెఫ్ట్ సైడ్ విండో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీని ఇచ్చేసి రైట్ సైడ్లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు 9 రోస్ ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఆ 3 రోస్ డర్టీ రోస్ కదా, అది మనకు అక్కడ కనపరాదు మనకు. బట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇన్సర్ట్ కాదు మనకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్రై చేసామనుకోండి మనకు ఏమవుతుందంటే వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఇంకా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ చేయలేదు కదా, సో వెయిటింగ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ ఇస్తే రైట్ సైడ్లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు చూద్దాం, కమిట్ ఇద్దాం. చూడండి 3 రోస్ 3 అన్నీ అయితే 15 రోస్ ఉండాలి మనకు. అప్పుడు ఇప్పుడు 10 రోస్ కదా, టోటల్ 15 రోస్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, చూడండి 15 రోస్ వచ్చేసాయి. అది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఏంటంటే రిపీటబుల్ రీడ్కి కొంచెం ఎక్స్టెన్షన్, సీరియలైజబుల్, బట్ లాక్స్ లిటిల్ బిట్ ఉంటాయి లాక్స్. బట్ కన్సిస్టెంట్ డేటా రావాలనుకుంటే సీరియలైజబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఒక యూజర్ ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు ఇంకో యూజర్ ట్రాన్సాక్షన్స్ అనేవి వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి అంటిల్ ఫస్ట్ యూజర్ విల్ గివ్ కమిట్ ఆర్ రోల్ బ్యాక్. అంత మించి మళ్ళీ సెకండ్ టైం నార్మల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ 15 రోస్, ఇక్కడ 15 రోస్ చూడండి ఫ్రెండ్స్. అది సో కన్సిస్టెంట్ డేటా మనం బోత్ సైడ్ చూడొచ్చు. అది ఫ్రెండ్స్. సీరియలైజబుల్ అనేది మ్యాక్స్ ఐసోలేషన్ లెవెల్. ఇట్స్ లైక్ సిమిలర్ టు రిపీటబుల్ రీడ్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఫ్యాంథమ్ రీడ్స్, నాన్ రిపీటబుల్ రీడ్స్, డర్టీ రోస్, ఎవ్రీథింగ్ is avoided here. But when first user selected transactions by one user, other users will doing something means first user should give commit or rollback until finish, then other user transaction will be in waiting state అని అర్థం. అంత మీన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. అదే కాకుండా మనం కావాలనుకుంటే ఇప్పుడు మన సీరియలైజబుల్ ఉంది కదా, మనం వితౌట్ రీస్టార్టింగ్ సర్వర్ సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ గ్లోబల్ ఇచ్చేసి ఆ కమాండ్ ద్వారా కూడా మనం ఐసోలేషన్ లెవెల్ అని వితౌట్ రీస్టార్టింగ్ సర్వర్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్కోప్ ఏంటంటే నెక్స్ట్ రీస్టార్టింగ్ వరకు ఈ పారామీటర్ వాల్యూ గ్లోబల్గా అందరికి ఎఫెక్ట్ అవుతుంది. బట్ నెక్స్ట్ రీస్టార్ట్ చేస్తే my.cnf నుంచి అది తీసుకుంటుంది. సో డిఫాల్ట్ ఐసోలేషన్ లెవెల్ తీసుకుంటుంది. మనం సెషన్ లెవెల్ కావాలంటే సెట్ సెషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సెట్ సెషన్, సెట్ గ్లోబల్ ఉంది, 2 పారామీటర్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. 2 కమాండ్స్ యూజ్ చేసి మనం లేదు నాకు పర్మనెంట్ కావాలంటే my.cnfలో పెట్టుకోవచ్చు. బట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం రీస్టార్ట్ ప్రతిసారి చేయం కాబట్టి మన సెట్ గ్లోబల్ అనేది వెరీ ఇంపార్టెంట్, అలా పెట్టుకోవచ్చు. నాన్ ప్రొడక్షన్లో టెస్టింగ్ ఇంకా ప్రీ ప్రాడ్ ఇట్లా వేరే చోట కావాలనుకుంటే my.cnfలో పెట్టి రీస్టార్ట్ చేసుకోవచ్చు. దట్ విల్ ఆల్వేస్ పర్మనెంట్. లేదనుకుంటే సెట్ గ్లోబల్ ఇచ్చి పెట్టేసుకొని my.cnfలో ఆ పారామీటర్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఎవరైనా రీస్టార్ట్ చేస్తే సేమ్ అదే పారామీటర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అది కూడా రికమెండెడ్ ఫ్రెండ్స్. ఓకే, అది. సో మనకు టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయి. రీడ్ అన్కమిటెడ్, రీడ్ కమిటెడ్, repeatable read, that is default isolation level. Serializable is the max isolation level which is extensible for repeatable read. అది ఫ్రెండ్స్ మనకి. ఓకే, మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సెట్ గ్లోబల్, సెట్ సెషన్ సెట్ చేసుకోవాలంటే సో వేరియబుల్స్ లైక్ అని ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఈ కమాండ్ ఉంది కదా, సెలెక్ట్ డాట్ సింబల్ ఇచ్చి సెట్ సెషన్ డాట్ ట్రాన్సాక్షన్ అండర్స్కోర్ ఐసోలేషన్ లెవెల్ ఇచ్చిన ఏ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేసామనేది మనకు తెలిసిపోతుంది. అది ఫ్రెండ్స్. ఓకే, అది ఫ్రెండ్స్. మనకు MySQLలో InnoDB అనేది 4 టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్ సపోర్ట్ చేస్తుంది. రిపీటబుల్ రేట్ అనేది డిఫాల్ట్, మిగతా 3 ఐసోలేషన్ లెవెల్ మన డేటాను బట్టి అప్లికేషన్ బట్టి మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెషన్ లెవెల్, గ్లోబల్ లెవెల్, పర్మనెంట్ కావాలంటే my.cnfలో పెట్టుకోవచ్చు. అది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మీకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.